27వ రోజు శ్వాసానుసంధానం. దిచ్ నాట్ హన్ అన్న మాస్టర్ ఇలా చెప్తున్నారు. ఎరుకతో శ్వాస మహా అద్భుత మార్గం అంటూ. జాగృతకతకు చైనీయుల చిహ్నం నియాన్. అది రెండు ప్రత్యేక చిహ్నాల కలయిక. వాటిలో ప్రతిదీ తన స్వీయార్థాన్ని కలిగి ఉన్నాయి. చిహ్నం పై భాగము వర్తమానానికి సూచిక, క్రింది భాగానికి హృదయం లేదా మనసు అని అర్థము. ఈ రెండు కలవటం అంటే హృదయంతో వర్తమాన క్షణాన్ని అనుభూతి చెందటం. క్షణం క్షణం ఎరుక. జాగరూకత అంటే క్షణం క్షణం ఎరుక అంటే మన లోపల మన చుట్టూ సంభవిస్తున్న దాని పట్ల ఎరుక. అది మనల్ని జీవిత అద్భుతాలతో కలుపుతుంది. మన హృదయం సంసిద్ధతతో ఉండి వర్తమాన క్షణంలో మునుగుతుంది. దానివలన మనం దాని వాస్తవ ప్రకృతిని అవగాహన చేసుకుంటాం. వర్తమాన క్షణం పట్ల జాగరూకతతో ఉండి దానిలో ఉన్నప్పుడు మనం ఆ క్షణంలో ఉన్న దానిని యథాతథంగా అంగీకరించగలం. సహజంగా మార్పు సంభవించడాన్ని అనుమతిస్తాం. ఏ ఇబ్బంది లేకుండా, ఏ నిరోధము మనని ఇబ్బందికి గురి చేసే తీర్పరితనం లేకుండా వ్యవహరిస్తాము. జాగరూకత ఒక శక్తి. జాగరూకత ఒక శక్తి. అది మనకు మన శరీరం, భావాలు, మనోగ్రాహ్యతలు మరి మన చుట్టూ ఉన్న అన్నిటి వైపు గాఢంగా చూడటంలో తోడ్పడుతుంది. అది చీకటిలోని కాంతి మూలం తన జీవిత అనుభవాన్ని మిగిలిన ప్రతి దానితోనూ స్పష్టంగా చూడటానికి అనుమతిస్తుంది. ఆ విధమైన అంతర్దృష్టి ద్వారా మనం మన అజ్ఞానం నుంచి, బాధకు ముఖ్య కారణం నుంచి వైదొలుగుతాము. అది నేర్చుకోవలసిన విషయం. జాగరూకత శక్తి గురించి అనేక పుస్తకాలు వ్రాయబడినప్పటికీ అది చేయడం ద్వారా నేర్చుకోవలసిన విషయం. ఒక పిల్లవాడు పదే పదే ప్రయత్నించి నడవటం, పాకటం, నిలబడటం, అనేక సార్లు పడిపోవటం, మళ్ళీ నిలబడటం ద్వారా నేర్చుకున్నట్లు మనం కూడా జాగరూకత మీద పట్టు సాధించాలంటే దానిని మనం చేసే ప్రతి పనికి నిరంతరం అన్వయిస్తూ ఉండాలి. దాని వలన అది మన రెండవ ప్రకృతిగా మారుతుంది. జాగరూకత తనంతట తానే సంభవించదు. దానికి నీవు సాధన చేయాలన్న కోరిక ఉండాలి. ఎరుకతో శ్వాసించటం మనకు మన లోపల మరి మన చుట్టూ ఉన్న దానిలో సంబంధించింది అర్థం చేసుకోవటంలో తోడ్పడుతుంది. ఎరుకతో శ్వాసించటం మొదట ముఖ్యమైన సాధన. శ్వాస పట్ల పూర్తి ఎరుక కలిగి ఉండటం. కుర్చీలో సౌకర్యవంతంగా కాళ్ళు నేలకు తగిలేటట్లు వెన్ను నిటారుగా ఉంచి కూర్చోండి. మీ శ్రద్ధను లోనికి వెళుతున్న బయటికి వస్తున్న శ్వాసపై కేంద్రీకరించండి. నిశ్శబ్దంగా ఇలా అనుకోండి: నేను ఉచ్ఛ్వసిస్తున్నాను, నాకు తెలుసు. నేను నిశ్వసిస్తున్నప్పుడు నేను నిశ్వసిస్తున్నాను, నాకు తెలుసు అని అనుకోవాలటండి. ఈ ఎరుకతో శ్వాసించే సాధన చాలా సామాన్యమైనది. అయినప్పటికీ రోజు సాధన చేస్తే ప్రభావం కలిగి ఉంటుంది. విజయాలు సాధించాలంటే మనం ఇంకేదీ భావించకుండా మన శ్రద్ధ అంతా శ్వాస మీదే నిలిపి ఉంచాలి. ఇది కరెక్ట్ అండి. ఏం కోరుకోకూడదు, ఏమీ ఎఫర్మేషన్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి ఒకటి గుర్తించాలండి. ఇక్కడ మన భారతదేశం అదృష్టమో తెలీదు, మహాభాగ్యమో తెలీదు, ఒక మంచి ఏదైనా వచ్చిందంటే దానికి ఇంకొక ఆల్టర్నేట్ వెంటనే పుట్టుకొస్తుంది రివర్స్లో. ధ్యానంలో కూడా అలానే జరుగుతుంది. ధ్యానము 112 రకాలని చెప్తున్నారు శివుడు పార్వతికి విజ్ఞాన భైరవ తంత్రంలో. 108 రకాల ధ్యానాలు ఉన్నాయి వాడుకలో. అయినప్పటికీ ఇప్పుడు ప్రపంచం స్పీడ్ అండి. దగ్గర దారిలో వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా తగ్గిపోవాలి, అన్ని తొందరే. మరి తొందరగా ధ్యాన స్థితికి తీసుకొచ్చేది కూడా శ్వాస మీద ధ్యాసే. మనము ఒక ఎఫర్మేషన్, నాకు డబ్బు కావాలి అని ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఆ సమయము ఎక్కడన్నా విశ్వం నుండి, గ్రహగోళాల నుండి కావచ్చు, పిరమిడ్స్ నుండి కావచ్చు, లేదా ఏంజల్స్ నుండి కావచ్చు, ఒక శక్తి ప్రవాహం ప్రసరిస్తున్నప్పుడు
ఆ శక్తి ప్రవాహం మన కూర్చున్న సమయంలోనే విస్తరిస్తున్నప్పుడు అది మనం తీసుకోగలిగే భాగ్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే మన దృష్టి అంతా డబ్బు కావాలి మీదే పెట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి. అదే డబ్బు కావాలి, ముక్కు చీదటము ఆగిపోవాలి, చెవులో గుబులు లేకుండా సంకల్ప ధ్యానం, ఎంత హాస్యాస్పదం అండి ఇవన్నీ. పత్రి గారు అంటారు, ఆయన చెప్పింది మనకు అక్కర్లా. ఇంకా పక్కదారులు వద్దు మొర్రో అంటే పక్కదారుల్లోనే పోతున్నాము. సో అండి, కామ్గా ఏమీ సంకల్పం చేయకుండా కేవలం శ్వాస మీదే ధ్యాస పెడితే మన ఆత్మకి అన్నీ తెలుసు. మనకి తెలియదు ఎప్పుడు ఏది కావాలో. మనకి తెలిసింది ఏంటంటే బాహ్య జీవనంలో జరిగేది. అప్పుడు చెప్పులు కావాలా, పిన్నీసులు కావాలా, ఇవి చెవులో తిప్పుకునే బట్స్ కావాలా, ఇది మనకి తెలుసు కాబట్టి అయ్యే కోరుకుంటున్నాం. బట్ అంతరంగంలో ఉన్న అంతరాత్మకి అన్నీ తెలుసు. మనకు అసలు ఏం కావాలి, ఉన్నతోన్నతమైనవన్నీ తాను క్రియేట్ చేసుకుంటుంది ఒక కో క్రియేటర్గా. సో అండి, ఏ సంకల్పాలు నిజంగా సంకల్పం పెడుతున్నామో, డబ్బు కోసం సంకల్పం ఎంత దురదృష్టకరం చెప్పండి. అసలు డబ్బు లేమి అనే ఒక అనుభవం కోసం మనకి అక్కడ ఆర్థిక బాధ అనేది వచ్చింది. మనం క్రియేట్ చేసుకున్నాము, అది అనుభూతి ఇచ్చాల్సిందే. అది వదిలేసి నాకు డబ్బు రావాలి అని సంకల్ప ధ్యానం 55 రోజులు 41 రోజులు ఇట్లా తమాషాగా అనిపిస్తున్నాయి అసలు చూస్తుంటే. నేనేం విమర్శించట్లేదండి, ఎందుకంటే విమర్శించే అంత స్థితి స్థాయిలో నేను లేను కాబట్టి నాకు అనిపిస్తున్నది నేను పంచుకుంటున్నాను, దట్స్ ఆల్. సో అండి, ఏం కోరుకోదంటికే ఏ నామం జపం చెయ్యొద్దన్నారు, మంత్రం తంత్రం యంత్రం శుచి శుభ్రం ఏమొద్దన్నారు. సహజంగా ఎప్పుడంటే ఎక్కడైనా ఎలా అయినా కూర్చోవచ్చు. పత్రిసార్ అయితే మనకి వెన్ను నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ ప్రస్తుతము ఒక పర్ఫెక్ట్ మాస్టర్ పత్రిజీయేనండి. ఎందుకంటే వాస్తవాన్ని వాస్తవంగా అందరికీ అందించింది ఒక్క పత్రిసరే. భయాలు మూఢనమ్మకాలు, నిజంగా ఒకప్పుడు నేను కూడా భయాలు మూఢనమ్మకాల్లో కూరుకుపోయి నా కోసం నేను ఎప్పుడు బ్రతకలేదు. ఇతరులు ఏమనుకుంటారో, ఇది చేయపోతే వాళ్ళేమంటారో, ఇట్లా బతికాను ఒక బానిస జీవితం. బట్ ధ్యానంలోకి వచ్చినాక భయాలు మూఢనమ్మకాలు పోయినాక నా కోసం నేను జీవించటం అనేది నాకు అర్థమవుతున్నది. ఎంత కోల్పోయానో అర్థమవుతున్నది. సో మాస్టర్స్, పత్రి సార్ చెప్పారు అంటే అది ఒక అర్థవంతమైనది అయి ఉంటేనే ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయనే చెప్పారు కాబట్టి తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో అని చెప్తూ ఉంటారు ఆయన. సో అది చెప్పిన ఆయన పాటించకుండా ఇది చెప్తారా? ఆయన దగ్గర కూర్చుంటే, ఆయన ఆరాలో ఉంటే మన ఆరాలో ఉన్న గబ్బులన్నీ పోతాయి అనుకొని ఆయన వచ్చి వెళ్ళే వరకు అతుక్కుపోయి కూర్చోవటం కాదండి. ఆయన ఏం చెప్పారో అది ఆచరించగలగాలి. ఆయన అదే చెప్పారు, నా పాదాలు కాదు పదాలు పట్టుకోమన్నారు. మనమేం చేస్తున్నాము? సో అందుకనే ప్రకృతి మాత కూడానండి హింట్లు ఇస్తుంది, వినకపోతే విసిగిపోయి ఇప్పుడు ఒక టర్కీ లాగా ఒక సిరియా లాగా విశ్వరూపాన్ని చూపిస్తుంది. కరోనా రూపంగా చూపించింది. మనిషి ఇంకా మారినట్లేడు. సో కంపించటం అంటే భూమి కంపిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. అది ఈరోజు టర్కీకే సొంతం అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి సొంతం అవుతుందో ఆ అనుభవం ఎవరూ చెప్పలేమండి. సో పిరమిడ్స్ని కట్టుకోవటము, పిరమిడ్స్ని ఉపయోగించుకొని ధ్యానం చేస్తూ, దట్టు ఒకే మార్గం, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. 10 పడవల మీద కాళ్ళు పెడితే తీరాన్ని దాటలేక మధ్యలో బుడుంగును మునిగిపోవటం తప్పదు సుమండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? సో ఈయన కూడా అఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ చివరికి మన శ్రద్ధ అంతా శ్వాస మీదే నిలిపి ఉంచాలి అని చెప్పారు కదా. మరి ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళనిచ్చి మళ్ళీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద కేంద్రీకరించాలి. ప్రతి శ్వాస చివరి వరకు మన మనస్సుని దాని మీదనే కేంద్రీకరించాలి. మనం శ్వాసించే కొద్దీ శ్వాసతో ఏకమవుతాము.
శరీరము, శ్వాస వేరువేరు చైతన్యాలు కావు. ఇదే శరీరం యొక్క జాగరూకత. ఎరుకతో శ్వాసించటం అనేది మనలోకి మనం తిరిగి వచ్చే అద్భుత మార్గం. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక బిడ్డ ఇంటికి తిరిగి వచ్చినట్లుగా మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మనలో ఉన్న శాంతిని అనుభూతి చెందుతాం. మనల్ని మనం మళ్ళీ కనుగొంటాం. ఎరుకతో శ్వాసించటం మనల్ని జీవితంలో వర్తమాన క్షణంలో అనుసంధిస్తుంది. మనం జీవితాన్ని స్పృశించగల ఏకైక క్షణం అదే. మనం మన శ్వాసను అనుసరించినప్పుడు తేలిక పడతాం. మన ఆందోళనలు, పశ్చాత్తాపాలు, ఆకాంక్షలు ఏవి మనపై ఆధిపత్యం చెలాయించవు. మనం ఎరుకతో శ్వాసించే కొద్దీ ప్రతి క్షణం మరింత నిశ్చలంగా మారతామని చెప్పారు. సో ఇప్పుడు స్వామి అమరజ్యోతి ఇలా చెప్తున్నారు, మనస్సును శాంతింపచేయటము. శరణాగతి. అధీనత అనే పదం సంస్కృతంలోని శరణాగతికి అనువాదం పదంగా ఉపయోగపడుతుంది. పాశ్చాత్య సంస్కృతి చరిత్రలో అధీనత అనేది సాధారణంగా యుద్ధ విషయాలకు, ఒక నాయకుడు లేదా సేవ మరొకరికి అధీనం అవ్వడానికి చెందినదై ఉంటుంది. కనుక తూర్పు దేశాల్లోని పవిత్ర వ్యక్తులు 60-70లోకి వచ్చేసరికి దైవానికి అధీనమవటం గురించి మాట్లాడటం అనేక మంది పాశ్చాత్యులకు ఇష్టం ఉండదు. దైవానికి అధీనం అవ్వటం లేదా గురువుకు అధీనంలో మనం శరణాగతిని పూర్తిగా భిన్నమైన అర్థంలో వాడలేం. శరణాగతి అనేది ఒక పవిత్రమైన, పూజనీయమైన పదం. దాని అర్థం అత్యున్నతలో శరణు పొందటం. శరణు అంటే అర్థించటం లేదా ఆగిపోవటం, నిశ్శబ్దమవ్వటం, విశ్రాంతి పొందటం లేదా స్థాపించటం. గతి అంటే చలనం, ఏదైనా చుట్టూ తిరిగేది లేదా కదిలేది. శరణాగతి అనేది నీ మనస్సులోని చలనాలన్నీ విశ్రాంతి పొంది నీ కర్మలు, సంస్కారాలు మరియు ఉద్వేగాలు అన్నీ నిశ్చలమై శాంతి పడటం. చిన్న మనోక్షేత్రం. మనస్సు ప్రాథమికంగా 3 స్థాయిలను కలిగి ఉంటుంది. సుప్త చైతన్యం, ఉపరితలంలోని చేతనా మానసం. 3 అధిచేతనం అనే ఉన్నత మానసం, అధిక మానసం లేదా ఊర్ధ మానసం. ఈ 3 మనోక్షేత్రాల్లోనివే ఊర్ధ చైతన్యం మన సుప్త చైతన్యాన్ని, ఉపరితలాన్ని, దైనందిన మనస్సుని మార్పు చెందిస్తుంది. అయినప్పటికీ అది సంపూర్ణం, అంతిమ వాస్తవం కాదు. సుప్త చైతన్యం మరియు ఉపరితలాలు ఒక నది వంటివి. ఉపరితలంపై నది వేగంగా ప్రవహిస్తూ దాని కింద నెమ్మదిగా ప్రవహించే ప్రవాహం. ఈ ప్రవాహాలు రెండుగా కనిపించినప్పటికీ నది ఒక్కటే. అదేవిధంగా సుప్త చేతనం మరియు ఉపరితల మానసం రెండు ఒకే మనసు, ఉపరితలం లేదా చేతనా మానసం అనేది మనం సాధారణ వాస్తవాన్ని గ్రహించి వ్యవహరించే విధానం. సుప్త చేతనా మానసం మన ఆలోచనలు, సంస్కారాలు మరి కర్మలు మనం అణిచిపెట్టినవి లేదా నిద్రాణంగా ఉన్నవి కలిగి ఉంటుంది. అవి మనకు తెలియదు. ఒక పెట్టెలో పెట్టినట్లు ఉంటాయి. మనము మనసు యొక్క ఈ అంశాలను వర్ణించేటప్పుడు అవి రెండుగా మారతాయి, కానీ వాస్తవంగా అవి ఒక్కటే. నదిలో నీటిలాగా వాటిని వేరు చేసేది వేగం మాత్రమే. నీటి క్రింద వేగం నెమ్మదైనది, పైన ప్రవాహాలు వేగవంతమైనవి. సుప్త చైతన్యంలో ప్రకంపనల స్థాయి తక్కువ, అందుకే మనం దాని పట్ల ఇరుక పొందాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, సందర్భాలు లేదా కొందరు వ్యక్తుల వలన విషయాలు సుప్త చైతన్యం నుంచి వెలికి వస్తాయి. అవి మన నుంచి వస్తాయని తెలియదు, నమ్మలేం. అది నదిలోని నీరు సుడి తిరిగి లోనికి ఉపరితలం మీదకు వచ్చినట్లు ఆ విషయాలు అక్కడ సుప్త చైతన్యంలో ఉంటాయి. కానీ ప్రవాహం చాలా నెమ్మదిగా ఉండటంతో మనకు దాని పట్ల ఎరుక ఉండదు. మనసు యొక్క గందరగోళం చలనాన్ని సృష్టిస్తే అది అమాయకత్వాన్ని, అచేతనతను సృష్టిస్తుంది. మీరు విశ్రాంతిగా ఉండి మీ మనసును నిశ్చలం చేసే ఆలోచనలు, అనుభూతులు, ఉద్వేగాలు అన్నీ కోల్పోతూ మీరు మీ వేగాన్ని లేదా ప్రకంపనను ఉపయోగించుకుంటారు. అప్పుడు మీరు ఈ చలనాల మూలాల్లోకి వస్తారు. మీరు మనసు యొక్క సంపూర్ణ నిశ్చల స్థితికి వస్తే దానిని ఊర్ధ చైతన్యం అంటాం. అదే మనసు కానీ శాంతించింది.
వడిగా ప్రవహించే నీరు నెమ్మదించింది. అది ఇప్పుడు నిశ్చలమై అద్దం వలె ఉంటుంది. అది ఆ నీరే కాని శాంతపడింది. ఆ నిశ్చలతలో వివేక మరి అంతరావబోధ కాంతులు ప్రకాశిస్తాయి. మనోనిశ్చలత. మీరు మనసును నిశ్చలపరిచే కొద్దీ మీ సుప్త చేతన తెరుచుకొని అనేక విషయాలు ప్రతికూల అనుకూల మంచి చెడు వెలికి వస్తాయి. అవి మీలో ఉన్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. మీరు మీ మనసంతటిని నిశ్చలతలో ఉంచినప్పుడు మీ వాస్తవాత్మ వెల్లడవుతుంది. మీరు పూర్తి చైతన్యంతో ఉంటారు. నిశ్చలత మీ మనసు వెలుపల లేదు. మీరు మనసుని మార్పు చెందించి ఆది చేతనకు రారు. అది అంతకుముందు ఉన్న పదార్థమే కానీ అది శాంతించింది అంతే. మీరు ధ్యానం చేసి మనసును శాంతింపజేసినప్పుడు ఒకానొక అదృష్ట క్షణంలో దేవుణ్ణి చూస్తారు. అది మీరు శాంతించినప్పుడు లోనికి ప్రవేశించడానికి దైవం ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది. నిజం అది కాదు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటాడు. మీరు దైవం ఒక్కటే. మీ గందరగోళం, మీ ఆలోచనలు మరి కోరికలు మిమ్మల్ని ఎంతగానో వశపరుచుకోవటంతో మీరు మీలోని దైవం మీకు చెందకుండా లేదా మీకు బదులుగా లేదా మీకంటే వేరుగా ఉండదు. అది మీరేనని దర్శిస్తారు. దైవం మీకంటే వేరుగా లేదు. అది నిరంతరం సూర్యుడు మీ పైన ప్రకాశిస్తున్న నీటిలోని బుడగలు మరియు అలలు వలన దానిని చూడలేకపోవటం వంటిది. మీరు నిశ్చలమైతే అవి అక్కడ ఎప్పుడూ ఉండటాన్ని మీరు చూస్తారు. ఇదే ఆలోచనలోని ఐక్యత. మనసంతా సుప్త చైతన్యంతో సహా శాంతించి అన్ని చలనాలు ఆగి విశ్రాంతి పొందటం. అదే శరణాగతి. అదే కలిసిపోవటం మరి ఏకమవ్వటం. పవిత్ర గాయత్రి మంత్రం ఇలా చెప్తుంది. అదే సూర్యుడు లేదా దివ్య ప్రకాశం. ఓం భూర్భువస్సువః తత్. 2. భూమిపైన ఇతర లోకాల్లోనూ మరి నక్షత్ర లోకాల్లోనూ ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశించే చైతన్యం సవితుర్ వరేణ్యం. 3. అన్ని తలాలను కాంతివంతం చేస్తుంది. భర్గో దేవస్య ధీమహి. ఇంతకు మించి మనం ధ్యానించవలసింది మరొకటి లేదు. ధియో యోనః ప్రచోదయాత్. మీరు మీ మనసులోని అన్ని భాగాలను నిశ్చలపరిస్తే హఠాత్తుగా మీరు ప్రతి దానిని భూత వర్తమాన భవిష్యత్తులను, ఈ ప్రపంచం, నక్షత్ర మండలం, విశ్వం, ధనిక పేద జంతువులు, మొక్కలు, మనుషులు అన్నీ చూస్తారు. అన్నీ మీరేనని తక్షణమే దర్శిస్తారు. నిశ్చలతలోనే వాస్తవం ప్రకాశిస్తుంది. మీ మనసుతో పోరాడుతూ దానిని నిరోధించడానికి ప్రయత్నిస్తూ తిరస్కరిస్తూ లేదా దాని పట్ల కోపంగా ఉన్నప్పుడు 2 వాస్తవాలు ఏర్పడడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని గమనించి మీరు మీ మనసు నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానిని మార్పు చెందించేలా తిరస్కరించాలి లేదా అణిచిపెట్టాలి. లేదా దాని నుంచి పారిపోవాలనుకున్నప్పుడు మీరు వాస్తవం నుంచి దూరంగా జరగటానికి మీరు ప్రయత్నిస్తున్నారు అనుకోవాలి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న మనసును శాంతింపజేస్తే వాస్తవానికి అక్కడే ప్రకాశిస్తుంది. అన్ని మార్గాల యొక్క అంతిమ ఉద్దేశం మనసును నిశ్చలపరచటమే. ఏ సంప్రదాయాన్ని అనుసరించినా, అది వేదాంతమైన, భక్తి మార్గమైన, జైన్, బుద్ధిజం, విపంసన, క్రైస్తవం లేక హిందుత్వం, ప్రతి మార్గం చివర మీరు మనసును శాంతింపజేసి నిశ్చలతలోకి రావడానికి చూస్తారు. మీరు నిశ్చలతను సాధించినప్పుడు సిద్ధాంతాలు, మార్గాలు, మతాలు, బాహ్యంగా విభేదాలున్నప్పటికీ మీరు ఏకత్వాన్ని కనుగొంటారు. మీరు ఆ నిశ్చలతలోనికి ప్రవేశిస్తే మీరు చీకటి ఉంది అనుకున్న చోట కాంతి ప్రవేశిస్తుంది. మీరు చీకటితో పోరాడి దానిని నిరోధించి లేదా తొలగించటం చేస్తారు. ఆ దట్టమైన చీకటిలోనే కాంతి ఉంది. మీ సమయంలో 50 కంటే ఎక్కువ శాతం ఆలోచనలో ఐక్యత ఉంటే మీ సమస్యలన్నీ సమసిపోయినట్లే. మనం ఎవరితో లేదా ఏ విషయంతోనూ పోరాడనవసరం లేదు. మనం బంధరాహిత్యం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ దేని నుంచి? మీరు అవాస్తవం తప్ప ప్రతికూలత, చెడు లేదా అమాయకత్వం వంటి వాటి నుంచి విడిపడాలని ప్రయత్నించి నాణ్యం యొక్క సరియైన వైపుకు చేరాలనుకుంటే
అవి రెండు ఒకే నాణ్యం యొక్క రెండు పార్శ్వాలని మర్చిపోకండి. రేపు విశ్రాంతిగా ఉండటంతో మనోనిశ్చలత గురించి తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.